పిల్లల కోసం తమ సర్వస్వం ధారపోసిన తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో ఏదైనా కావాల్సొస్తే వాళ్లకు పెట్టే ప్రతి ఖర్చుని వేస్ట్ లాగా భావించే కొడుకు కోడలికి తాను తీసుకున్న కఠినమైన నిర్ణయంతో దిమ్మ తిరిగిపోయేలా సమాధానం చెప్పాడా తండ్రి. వయసైపోయింది, సంపాదన లేదు, ఇంక మీరెందుకు పనికొస్తారు, మీకోసమని ఎందుకు డబ్బులు ఖర్చు చేయాలి అంటూ అనుక్షణం అవమానించిన కొడుకుకి కోడలికి తండ్రి చేసిన పనికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. కొడుకు కోడలికి బుద్ధి చెప్పడం కోసం ఆ తండ్రి తీసుకున్న నిర్ణయం ఏమిటి అనేది ఈ కథలో మనం చూడొచ్చండి. సమయం సాయంత్రం 5 గంటలు అవుతోంది. అప్పుడే ప్రసన్నలక్ష్మి గారు వంటగదిలో పొద్దున వంట చేసిన పాత్రలన్నీ కడుగుతున్నారు. అప్పుడే మహేష్ తన రూమ్లో నుంచి బయటకు వస్తూ తన తల్లిని పిలిచి, అమ్మా అమ్మా, ఈరోజు మా ఆఫీస్లో పార్టీ ఉంది కాబట్టి మేము రాత్రంతా ఆఫీస్లోనే పార్టీలోనే ఉంటాము. ఉదయానికి గాని ఇంటికి తిరిగి వస్తాము. రాత్రికి ఇంటి తలుపులన్నీ జాగ్రత్తగా వేసేసి గేటుకు తాళం వేసేయాలి అంటూ చెప్పగానే ప్రసన్నలక్ష్మి గారు, బాబు మహేష్, కోడలు కూడా నీతో పాటు పార్టీకి వస్తుందా అంటూ అడిగారు. వెంటనే మహేష్ కోపంగా, అమ్మా, ఇలాంటి పనికిరాని పిచ్చి పిచ్చి ప్రశ్నలు నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు? మేమిద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాము. ఇప్పుడేమో మా ఆఫీస్లో పార్టీ ఉంది. అలాంటప్పుడు ఇద్దరం కలిసే పార్టీకి వెళతాం కదా, ఇందులో అడగడానికి ఏముంది అనగానే ప్రసన్నలక్ష్మి గారు, లేదు బాబు, అంత కోపం తెచ్చుకోకు, నేను మామూలుగా అడిగానంతే అంటూ ఉండగానే రేణు తన గదిలో నుంచి బయటకొచ్చి ఆమె మహేష్తో చెప్పింది, మహేష్ చూడండి, ఇప్పుడు మనం వెంటనే బయటకు వెళ్ళాలి. నన్ను కొంచెం ఆ మ్యాచింగ్ జ్యువెలరీ షాప్ వరకు తీసుకెళ్తారా? సాయంత్రం పార్టీ కోసం నా డ్రెస్కి మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్సే కనబడడం లేదు. చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను, అయినా సరే కనిపించలేదు అనగానే మహేష్ వెంటనే బైక్ తీసి రేణుని షాపింగ్కి తీసుకెళ్లాడు. రాత్రి 7 గంటలకి ప్రసన్నలక్ష్మి గారు వంటగదిలోకి వెళ్ళి తినడానికి ఏమైనా ఉంటే తనకి తన భర్తకి భోజనం తీసుకెళ్లాలని వెతుకుతూ ఉన్నారు. ప్రసన్నలక్ష్మి గారు తన భర్తకి సమయానికే భోజనం ఇవ్వాలి, ఎందుకంటే ఆయన రోజు సమయానికి మందులు వేసుకోవాలి. అందుకే ఆవిడ వంటగది మొత్తం వెతికేసింది. అయినప్పటికీ తినడానికి ఏమీ కనిపించలేదు. రోజు సాయంత్రం పూట కొడుకు కోడలు ఇద్దరు భోజనం చెయ్యరు, ఫ్రూట్సే తింటారు. అందుకే ప్రసన్నలక్ష్మి గారు రోజు మధ్యాహ్న సమయంలోనే సాయంత్రానికి కూడా కూరలు చేసేస్తారు. సాయంత్రం అన్నం మాత్రమే వండుకుంటారు. అప్పటికే మహేష్ ఇంకా రేణు షాప్ నుంచి వచ్చేశారు. ప్రసన్నలక్ష్మి గారు తన కొడుకుని కోడల్ని చూస్తూ, అమ్మ రేణు, వంటగదిలో తినడానికి ఏమీ కనిపించలేదు. భోజనం టైం అయింది కదా, మీ మామయ్య గారికి మందులు కూడా ఇవ్వాలి, కూర గిన్నె కనిపించడం లేమిటి అని అడగగానే రేణు కోపంగా, అత్తయ్య గారు, ఈరోజు మా ఆఫీస్లో పార్టీ ఉంది, మీ విషయం నేను మర్చిపోయి మిగిలిన కూరలన్నీ డస్ట్బిన్లో వేసేసాను మధ్యాహ్నమే. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నేను మీ ఇద్దరి కోసం ఇప్పుడు వంట చేస్తూ కూర్చోవాలా, లేదంటే ఆఫీస్లో పార్టీకి వెళ్ళడానికి రెడీ అవ్వాలా? మేము ఎలాగో ఆఫీస్లో పార్టీకి వెళుతున్నాం కదా, డిన్నర్ అక్కడే చేసేస్తాం కదా, అందుకే మీకు మామయ్య గారికి మీరే మళ్ళీ ఏదైనా ప్రిపేర్ చేసేసుకోండి అని చెప్పి రేణు ఇంకా మహేష్ రెడీ అయిపోయి ఆఫీస్లో పార్టీ కోసం వెళ్ళిపోయారు. ప్రసన్నలక్ష్మి గారు రాత్రి భోజనానికి తొందరగా అయిపోతుందని వెజిటబుల్ ఉప్మా చేసేశారు. గబగబా ఉప్మా చేసేసి 2 ప్లేట్లలో పెట్టుకొని తన కోసం, తన భర్త రాజశేఖర్ గారి కోసం తమ రూమ్లోకి తీసుకెళ్లారు. ఇద్దరూ కలిసి తమ డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత రాజశేఖర్ గారు ప్రసన్నలక్ష్మి గారితో, మన రూమ్లో ఫ్యాన్ చెడిపోయి దాదాపుగా 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి రోజు మహేష్కి చెబుతూనే ఉన్నాను బాగు చేయించమని. చెప్పి నా నూరు నొప్పొచ్చిందే తప్ప మహేష్ మాత్రం ఆ ఫ్యాన్ని రిపేర్ చేయించలేదు. మన కొడుకు ఎప్పుడూ తన పనిలో తను బిజీగా ఉంటాడు. మన కోసం ఏదైనా చెయ్యాలి అంటే తనకు అస్సలు టైం దొరకదు అన్నారు ఆయన. వెంటనే ప్రసన్నలక్ష్మి గారు, నిజమే, మన కోసం తన దగ్గర సమయమే లేదు. ఇందాకే చూశాను, కోడలు తన డ్రెస్ మీదకి మ్యాచింగ్ చెవిదిద్దులు లేవు అంటే వెంటనే బైక్ బయటకు తీసి తనని బయటకు తీసుకెళ్ళిపోయాడు షాపింగ్ కోసమని. కానీ మన కోసం ఏదైనా చెయ్యాలంటే మాత్రం తన దగ్గర టైమే ఉండదు. మే నెల, జూన్ నెలల్లో చాలా వేడిగా ఉంటుంది. ఫ్యాన్ లేకుండా ఈ వయసులో ఎంత ఇబ్బంది పడుతున్నామో అని ఒక్క క్షణం కూడా మన కొడుకు ఆలోచించడు.
చెమటలతో ఉక్కపోతతో ఈ గదిలో కూర్చుని భోజనం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాము, నిద్ర కూడా సరిగ్గా పోలేకపోతున్నాము. ఈ రోజుల్లో పిల్లలకి లోకంలో అన్ని పనులకి సమయం ఉంటుంది, కానీ తల్లిదండ్రుల అవసరాలని తీర్చడానికి మాత్రం టైమే కుదరడం లేదు అని ప్రసన్నలక్ష్మి గారు అనగానే రాజశేఖర్ గారు, సర్లే ఏం చేస్తాం, కనీసం ఆ విసనకర్రైనా అందుకో, ఇటు ఇవ్వదాన్ని, కాసేపు దాంతో విసురుకుంటూ ఉంటాను. ఈ వేడికి అస్సలు నిద్ర పట్టడం లేదు. బయట వరండాలో మంచం వేసుకుందాము అనుకుంటే ఒక్క ఆకు కూడా కదలడం లేదు. పైగా దోమలు కూడా కుడుతున్నాయి. రేపు ఖచ్చితంగా ఫ్యాన్ని ఎలాగైనా బాగు చేయించమని మహేష్ని అడుగుతాను. లేదంటే ఈ వేడికి సరిగ్గా నిద్ర లేక మనిద్దరి ఆరోగ్యాలు పాడైపోతాయి అనగానే ప్రసన్నలక్ష్మి గారు భారంగా నిట్టూర్చి తాము తిన్న ప్లేట్లు గ్లాసులు తీసుకొని వంటగదిలోకి వెళ్ళిపోయారు. సింకులో ఆ పాత్రలన్నీ పెట్టేసి ఆ తర్వాత తలుపు తీసి గేటుకి తాళం వేయడానికి వెళ్ళారు. గేటుకి తాళం వేసిన తర్వాత అన్ని తలుపులు మూసున్నాయో లేదో అని గదులన్నీ చెక్ చేస్తూ కొడుకు కోడలు గదిలోకి వెళ్ళి చూడగానే కొడుకు గదిలో ఏసీ ఆన్ చేసి కనిపించింది. గది గదంతా పూర్తిగా చల్లగా ఉంది. ఆ గదిలోకి వెళ్ళగానే ప్రసన్నలక్ష్మి గారికి ఏ సిమ్లాలోనో ఊటీలోనో ఉన్నట్టు అనిపించింది. 2 నిమిషాలు ఆ రూమ్లో నిలబడితే ఎంత ప్రశాంతతగానో అనిపించింది. అయ్యో, ఎవ్వరూ లేకుండానే ఏసీ ఊరికే రన్ అవుతున్నట్టుందే, ఉదయం వరకు అనవసరంగా రన్ అవుతూనే ఉంటుంది అనుకుంటూ స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించింది. కానీ స్విచ్ ఎలా ఆఫ్ చేయాలో కూడా ఆవిడకి అర్థం కాలేదు. ఆమె చాలాసేపు ప్రయత్నించింది కానీ ఏసీని ఆపలేకపోయింది. వెంటనే తన గదిలోకి వచ్చింది. అప్పుడే రాజశేఖర్ గారు, ఈ రోజు చాలా వేడిగా ఉంది, చెమటలతో అస్సలు నిద్రే పట్టడం లేదు, చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనగానే ప్రసన్నలక్ష్మి గారు, కొడుకు కోడలి గదిలో ఏసీ అనవసరంగా రన్ అవుతూనే ఉంది, ఆఫ్ చేయడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ ఎలా ఆఫ్ చేయాలో కూడా తెలియక వదిలేసి వచ్చాను. మనిద్దరం ఒక పని చేద్దామా, 2 చేపలు తీసుకెళ్ళి ఆ గదిలో వేసుకొని పడుకుందాం, కనీసం ఈ రాత్రైనా మనం ప్రశాంతంగా నిద్రపోతాము అని చెప్పి ప్రసన్నలక్ష్మి గారు చేపలు తీసుకెళ్లి 2 దిండ్లు కూడా తీసుకొని కొడుకు కోడలి గదిలో నేల మీద పడుకున్నారు. ఏసీ చల్లదనంతో వాళ్ళకి నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియలేదు. తెల్లవారుజామున 5 గంటలు అయిపోయింది. ఆ విషయం కూడా తెలియనంతగా ఇద్దరూ బాగా నిద్రపోయారు. కొడుకు కోడలు ఉదయం 5 గంటలకి ఆఫీస్ పార్టీ ముగించుకుని ఇంటికొచ్చారు. అప్పటికే వాళ్ళ దగ్గర గేటు తాళం, ఇంటి తాళం, అన్నింటి సెట్టు ఉంది. మెయిన్ గేటు తలుపు తెరిచి, మెయిన్ డోర్ తలుపు కూడా తెరిచి తమ గదిలోకి వచ్చి చూసేసరికి గదిలో చాప మీద పడుకొని నిద్రపోతున్న తల్లిదండ్రులు ఇద్దరూ కనిపించారు. తల్లిదండ్రులిద్దరినీ తమ గదిలో చూడగానే మహేష్, రేణుల కోపం తారాస్థాయికి చేరుకుంది. మహేష్ కోపంగా, అమ్మా, ఇది మా గది, ఈ గదిలో మీరేం చేస్తున్నారు, మా గదిలో మీరెందుకు నిద్రపోతున్నారు అనగానే వాళ్ళిద్దరికీ కొడుకు కోడలికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఎందుకు పడుకున్నారు, ఎంత ధైర్యం మీకు అనగానే ప్రసన్నలక్ష్మి గారు చిన్న గొంతుతో చెప్పారు, బాబు, మా గదిలో ఫ్యాన్ చాలా రోజుల నుంచి పని చేయడమే లేదు, చాలా రోజులుగా ఫ్యాన్ రిపేర్ చేయించమని మీ నాన్నగారు నిన్ను అడుగుతూనే ఉన్నారు, కానీ నువ్వు ఇంతవరకు ఆ రిపేరే చేయించలేదు. నేను నిన్న రాత్రి తలుపులన్నీ తాళాలు వేసి పడుకోవడానికి వెళ్ళేటప్పుడు మీ గదిలోకి వచ్చి చూశాను. అప్పుడు మీ గది చాలా చల్లగా ఉంది, ఏసీ కూడా ఆన్లోనే ఉంది. ఏసీ స్విచ్ ఆఫ్ చేయడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ అది అస్సలు ఆఫే అవ్వడం లేదు. కాబట్టి మీ గది చాలా చల్లగా ఉండడంతో మీరు ఎలాగూ ఇంట్లో లేరు కాబట్టి ఈ రాత్రికి మేము మీ గదిలో పడుకుందాం అనుకున్నాము. అయినా మీరు ఎలాగూ ఇంట్లో లేరు కదా, మేమేమి మీ మంచం మీదేం పడుకోలేదు కదా, ఈ మూలన చాప వేసుకుని పడుకున్నాం అనగానే రేణు కోపంగా, ఇంక మీరేమీ మాట్లాడకండి, మీ చాపలు దిండ్లు తీసుకొని వెంటనే మా గదిలో నుంచి బయటకు వెళ్ళండి. ఏసీలో నిద్రపోవాలనే ఆశ మీకు ఉంటే మీరు కూడా ఒక ఏసీ కొనుక్కోండి. ఏసీ గదిలో పడుకోవాలని మీరు ఎప్పటి నుంచి కలలు కనడం ప్రారంభించారు, మీరు ఎప్పుడైనా కనీసం ఏసీని దగ్గర నుంచైనా చూసారా, ఈ ఏసీ నాది, నాకు మా నాన్న కట్నం డబ్బులుగా ఇచ్చిన డబ్బులతో నేను కొనుక్కున్నాను, ఇంతకుముందు మీరు ఎప్పుడు ఏసీని దగ్గరగా కూడా చూసి ఉండరు అంటూ కోడలలా సూటిపోటి మాటలు మాట్లాడడంతో కొడుకు కూడా ఏమీ మాట్లాడలేదు. భార్య మాట్లాడుతున్న మాటల్ని మౌనంగా వింటున్నాడు.
వెంటనే రాజశేఖర్ గారు ఇంకా ప్రసన్నలక్ష్మి గారు తమ చేపలు తీసుకొని తమ గదిలోకి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ మా గదిలో పడుకొని గదంతా మురికి మురికి చేసేశారు. గదంతా వాళ్ళ వాసనే వస్తోంది. నేనిప్పుడు ఈ గదంతా శుభ్రం చేసుకోవాలి అంటూ కోడలు అరుస్తూనే ఉంది. కొడుకు కోడలు తమని ఎంతగానో అవమానించారని, కొడుకు కోడలి గదిలో పడుకొని ఎంత పెద్ద తప్పు చేశామో అని తమని తామే తిట్టుకున్నారు ప్రసన్నలక్ష్మి గారు, రాజశేఖర్ గారు. తమ గదిలోకి వచ్చి అవమానంతో బాధతో ఇద్దరూ తలలు పట్టుకుని కూర్చున్నారు. ఈ ఫ్యాన్ లేని గదిలో పడుకున్నా ఎలాగోలాగా ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళం. అంత చల్లగా ఉన్న గదిలో పడుకున్నందుకు ఇప్పుడు వాళ్ళిద్దరి గుండెలు మండిపోతున్నాయి. వెంటనే ప్రసన్నలక్ష్మి గారు తన భర్తతో, మన కొడుకు పెళ్ళైనప్పటి నుంచి చాలా మారిపోయాడండి. కోడలు ఏదైతే చెబుతుందో ఆ మాటలే వింటున్నాడు. తల్లిదండ్రుల బాధలు వాడికి అస్సలు కనిపించడం లేదు. వాళ్ళిద్దరూ హాయిగా ఏసీలో పడుకుంటారు. మన కోసం కనీసం ఫ్యాన్ కూడా రిపేర్ చేయించరు. మనం మాత్రం మనుషులం కాదా? మనకి వేడిగా అనిపించదా? కోడలేమో తన పుట్టింటి నుంచి ఏసీ వచ్చినప్పటి నుంచి మా పుట్టింటి వాళ్ళు ఏసీ ఇచ్చారు అంటూ గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళ గురించే గొప్పగా మాట్లాడుతూ మనల్ని అవమానిస్తూనే ఉంటూ ఉంది. అయినా వాళ్ళిద్దరూ ఇంట్లో లేనప్పుడు మనం వాళ్ళ గదిలో పడుకుంటే తప్పే ఉందండి అన్నారు ప్రసన్నలక్ష్మి గారు. తల్లిదండ్రులు ఇద్దరిని అవమానపరిచిన తర్వాత కొడుకు కోడలు తమ గదిలోకి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ రాజశేఖర్ గారికి ఇంకా ప్రసన్నలక్ష్మి గారికి అప్పటి నుంచి నిద్రే పట్టలేదు. కాబట్టి వాళ్ళిద్దరూ కాస్త ఓదార్పు కోసం వెళ్ళి కాసేపు డాబా మీద అలా కూర్చున్నారు. కానీ అక్కడ కూడా చాలా వేడిగా ఉంది. ఉదయం కాగానే ప్రసన్నలక్ష్మి గారు ఇంటి పనులు చేయడం మొదలుపెట్టారు. కొడుకు కోడలు రాత్రంతా పార్టీలో ఉండడం వల్ల ఉదయాన్నే లేవలేదు. పైగా ఆ రోజు ఆదివారం కూడా కావడంతో కొడుకు కోడలు 11 గంటల దాకా నిద్ర లేవలేదు. ప్రసన్నలక్ష్మి గారు వంటగదిలో తనకి తన భర్తకి టీ రెడీ చేసుకొని ఆ తర్వాత అందరికీ టిఫిను ఇంకా భోజనం కూడా రెడీ చేసేశారు. రాజశేఖర్ గారు ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. ఆయన సంపాదిస్తూ ఉన్నప్పుడు ఇంట్లో అంతా బాగానే జరిగేది. ఇంటి ఖర్చులన్నీ రాజశేఖర్ గారి డబ్బులతోనే నడుస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ ఇప్పుడు ఆయన డబ్బులు సంపాదించడం మానేశాడు. ఇప్పుడు కొడుకు సంపాదనతోనే ఇంటి ఖర్చులన్నీ నడుస్తున్నాయి. కాబట్టి ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కొడుకు నియమాలను మాత్రమే పాటించాలి. ఆ ఇంట్లో ఇప్పుడు ఏది జరగాలన్నా కొడుకు కోడలు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల అవసరాలని వాళ్ళు తలుచుకుంటే 10 నిమిషాల్లో తీర్చేయగలరు. కానీ ప్రసన్నలక్ష్మి గారు, రాజశేఖర్ గారు తమ చిన్న చిన్న అవసరాలను కూడా తీర్చుకోవడం కోసం నెలలు తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. రాజశేఖర్ గారు తన గదిలో కూర్చొని టీ తాగుతూ సంపాదించడం మానేసిన దగ్గర నుంచి కొడుకు కోడలి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చేసింది అనుకుంటూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొడుకు కోడలు తల్లిదండ్రుల గౌరవం గురించి పరువు గురించి కూడా మర్చిపోతున్నారు. పెద్దలతో ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళకి తెలియడం లేదు. ఒక్కరోజు ఏసీలో పడుకున్నందుకు మేము చేసిన నేరం ఏమిటి? నిన్న మొన్నటి వరకు నా కొడుకు కోడలి కోసం నేను చాలా చేశాను. అవేవి వాళ్ళకు కనిపించవు. కేవలం 2 ఏళ్ల నుంచి పని మానేసి ఇంట్లో ఉంటున్నాను. అంతకుముందు ఇంటి ఖర్చులన్నీ స్వయంగా నా డబ్బులతోనే నడిచేవి. నేను సంపాదిస్తున్నప్పుడు ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు కూడా నా కొడుకు కోడలుపై నేను ఎప్పుడూ ఎలాంటి ఆంక్షలు విధించలేదు. ఎంత కరెంటు బిల్లు వచ్చినా సరే నేనే కట్టేవాణ్ణి. కానీ ఈరోజు మా గదిలో ఫ్యాన్ తిరిగితే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని నా కొడుకు మా గదిలో ఫ్యాన్ని రిపేర్ కూడా చేయించడం లేదు. కానీ వాళ్ళ గదిలో ఉన్న ఏసీ మాత్రం 24 గంటలు రన్ అవుతూనే ఉంటుంది అనుకున్నారాయన. ఇంట్లో ఇలా ఖాళీగా కూర్చోవడం రాజశేఖర్ గారికి ఇప్పుడు ఇష్టంగా ఉండడం లేదు. రోజంతా వంటగదిలో పనిచేస్తున్న భార్యని, విశ్రాంతి తీసుకుంటున్న కోడల్ని చూస్తూ ఇప్పుడు ఆయన మౌనంగా ఆలోచించసాగాడు. నా భార్య తన వృద్ధాప్యం మొత్తం ఇలాగే పనిచేయాల్సి వస్తుందా? ఆమె జీవితాంతం వంటగదిలో పనిచేస్తూనే ఉంటుందా? ఆమెకి ఎప్పటికీ విశ్రాంతి దొరకదా?
కోడలు ఆఫీస్కు వెళ్ళొచ్చాక మిగిలిన సమయం అంతా విశ్రాంతి తీసుకుంటూనే ఉంటుంది. ఆర్డర్లేసి మరీ ప్రసన్నలక్ష్మి గారితో పనులు చేయించుకుంటూ ఉంటుంది. తను చెప్పిన ఏ పని చేయకపోయినా పెద్ద గొడవ చేస్తుంది. ఒకరోజు ప్రసన్నలక్ష్మి గారు టీవీలో రామాయణం చూస్తూ ఉన్నారు. వెంటనే కోడలొచ్చి తన చేతిలో నుంచి రిమోట్ని లాగేసుకుని టీవీ స్విచ్ని ఆఫ్ చేసేసింది. వెంటనే అరుస్తూనే చెప్పింది, రోజంతా కూర్చొని టీవీనే చూస్తూ ఉంటారు మీరు. కరెంటు బిల్లు ఎంత వస్తుందో మీకు తెలుసా? ఆ కరెంటు బిల్లు అంతా ఎవరు కడతారని? పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆ టీవీ ఆడుతూనే ఉంటుంది. రోజంతా టీవీని ఆన్ చేసి చూడాల్సిన అవసరం ఏముంది అంది. పాపం ప్రసన్నలక్ష్మి గారు తన కోడలి ప్రవర్తనతో బాధపడి తన గదిలోకి వచ్చేశారు. ఈ ఇల్లు తనదే, టీవీ కూడా తనదే అంటూ ఏడవడం ప్రారంభించింది ఆవిడ. అయితే కొడుకు ఇప్పుడిప్పుడే కరెంటు బిల్లు కడుతున్నాడు కాబట్టి కోడలు మనం టీవీ కూడా పెట్టుకోకూడదని చట్టం చేసేసింది ఇంట్లో అంటూ బాధపడుతూ ఉన్న తన భార్య పరిస్థితి చూసిన రాజశేఖర్ గారు లేచి బయటకు వెళ్ళిపోయారు. తల్లిదండ్రులిద్దరి పట్ల కొడుకు కోడలు ఇలాగే ఎప్పటినుంచో ప్రవర్తించడం అతని మనసులో అశాంతిని కలిగిస్తుంది. ఇప్పుడు మా సొంత ఇంట్లోనే మేం హాయిగా ఉండాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని ఆయన చాలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలా ఆలోచించి తన భార్యకు ఆ ఇంట్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి అని అనుకున్నారు. కొడుకు కోడలు తన భార్యపై ఆంక్షలు విధించకుండా ఆమె ఆ ఇంట్లో స్వేచ్ఛగా జీవించేలాగా ఏమైనా ఏర్పాటు చేయాలి అని బాగా ఆలోచించి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. రాజశేఖర్ గారికి ఆ నగరంలోనే హైవేకి దగ్గరలో ఒక ఫ్లాట్ ఉంది. ఒకరోజు రాజశేఖర్ గారు తన కొడుకుతో, బాబు మహేష్, నేను మన హైవేకి దగ్గరలో ఉన్న ఫ్లాట్ని అమ్మబోతున్నాను అన్నాడు. దాన్ని కొనడానికి కూడా ఒక పార్టీ రెడీగా ఉంది అని ఆయన అనగానే ఫ్లాట్ అమ్మడం గురించి విన్న కొడుకు వెంటనే కోపం తెచ్చుకొని, నాన్న మీకేమైనా మతి కాని పోయిందా? తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆస్తుల్ని కూడబెడుతూ ఉంటే మీరేమో ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మడానికి చూస్తున్నారా? సాధ్యమైతే ఆస్తుల్ని పెంచడానికి ట్రై చేయండి, అమ్మడం గురించి ఆలోచించకండి. నాకు ఆ ఫ్లాట్ అమ్మడం అస్సలు ఇష్టం లేదు అన్నాడు మహేష్. వెంటనే రాజశేఖర్ గారికి చాలా కోపం వచ్చేసింది. ఆ ఫ్లాట్ని అమ్ముతున్నాను అని నీకు చెబుతున్నాను అంతే. అమ్మాలి అని నీ పర్మిషన్ ఏమీ అడగడం లేదు, ఎందుకంటే అది నా ఫ్లాట్. దాన్ని అమ్మాలా వద్దా అనేది నా నిర్ణయం. అది నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్న ఫ్లాట్. నీ పర్మిషన్ ఏమీ నాకు అవసరం లేదు. నేను స్వయంగా కట్టిన నా ఇంట్లో మీ గదిలోకి ప్రవేశించడానికి నాకు హక్కు లేనప్పుడు నా ఫ్లాట్ని అమ్మడం విషయంలో మీ సలహాలు మీ ఇష్టాలకి నేను విలువ ఎలా ఇస్తానని నువ్వు అనుకుంటున్నావు? ఆ ఫ్లాట్ నువ్వేమీ కొనలేదు, నేనే కొన్నాను అనగానే తండ్రి చెప్పిన ఆ ముక్కుసూటి సమాధానంతో మహేష్ ఇంకా రేణు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. రేణు గదిలోకి వెళ్ళి మహేష్తో చెప్పింది, మీ నాన్నగారు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నారు. నువ్వు వెంటనే వెళ్ళి ఒక పని చెయ్యి, వాళ్ళ గదిలో ఉన్న ఫ్యాన్ని బాగు చేయించు. వాళ్ళ కోపం కొంతవరకైనా తగ్గొచ్చు. ఫ్లాట్ని అమ్మాలి అనే ఆయన నిర్ణయాన్ని ఆయన వెనక్కి తీసుకోవచ్చు అని చెప్పగానే వెంటనే మహేష్ ఫ్యాన్ రిపేర్ చేయించడానికి మనిషిని పిలిపించాడు. రాజశేఖర్ గారు తన గదిలో ఫ్యాన్ని బాగు చేయించడం చూడగానే వెనక నుంచి వచ్చి మహేష్తో, ఇప్పుడు నా గదిలో ఫ్యాన్ని బాగు చేయించాల్సిన అవసరం ఏమీ లేదు. నా ఫ్యాన్ని నేనే బాగు చేయించుకుంటాను. నీ మీద ఆధారపడి చాలా రోజులు కూర్చున్నాను, ఇప్పుడు అలా కూర్చోను. నా చేతులు కాళ్ళు పనిచేస్తూ ఉన్నంతకాలం నేను నా మెదడును కూడా ఉపయోగిస్తూనే ఉంటాను. నేను ఏమనుకున్నాను అంటే, ఇన్ని రోజులు కుటుంబం కోసం కష్టపడ్డాను. ఇప్పుడు కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, కోడలు కూడా ఉద్యోగం చేస్తుంది. కాబట్టి నేను నా భార్య ఇద్దరము మా బాధ్యతల నుంచి విముక్తి పొంది హాయిగా విశ్రాంతి తీసుకుందాము అనుకున్నాను. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. మేం విశ్రాంతి తీసుకుందామని ఆలోచించిన మరుక్షణం నుంచే మా మీద మరిన్ని ఆంక్షలు విధించబడ్డాయి. ఇప్పుడు నువ్వు నా ఫ్యాన్ రిపేర్ చేయించడం వల్ల నేను ఆ ఫ్లాట్ని అమ్మాలి అనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాను అని నువ్వు అనుకుంటే అది చాలా తప్పు. నేను ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు, ఎందుకంటే నేను చాలా ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నాను. అది మాత్రం మారదు అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు.
కొద్ది రోజుల్లోనే రాజశేఖర్ గారు తనకి హైవేకి పక్కనే ఉన్న ఫ్లాట్ని అమ్మేశారు. దానికి మంచి ధర వచ్చింది. మొత్తం ఫ్లాట్ని 18 లక్షలకి కొన్నారు. ఆ 18 లక్షలలో రాజశేఖర్ గారు 15 లక్షలు ప్రసన్నలక్ష్మి గారి అకౌంట్లో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఒకవేళ రేపు ఆయన లేకపోయినా ఆవిడ ఆ డబ్బులతో ఎవ్వరికీ తల వంచకుండా ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆయన ఆ పని చేశారు. ఒక 2 లక్షలు మాత్రం ఆయన తన అకౌంట్లో వేసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి నెల ఆ డబ్బుల మీద వడ్డీ రావడం ప్రారంభించింది. రాజశేఖర్ గారు తన భార్య యొక్క చిన్న చిన్న అవసరాలన్నీ తీర్చడానికి ఆ వడ్డీ డబ్బుల్ని ఉపయోగించడం ప్రారంభించారు. ఇప్పుడు ఇక వాళ్ళిద్దరూ కొడుకు కోడలి ముందు చేతులు చాచాల్సిన అవసరమే లేకుండా పోయింది. 1,00,000 రూపాయలు పెట్టి ఆయన తన భార్య కోసం ఒక పెద్ద టీవీని, తమ గదిలోకి ఒక ఏసీని, వాళ్ళిద్దరికీ మంచి బట్టల్ని కొనుక్కున్నారు. రాజశేఖర్ గారు తమ గదిలో కొత్త టీవీని, ఏసీని ఫిట్ చేయించే రోజు కొడుకు కోడలు ఆఫీసులో ఉన్నారు. తండ్రి తన గదిలో కొత్త ఏసీని, టీవీని పెట్టుకున్నాడు అని కూడా వారికి తెలియదు. రోజులాగానే కొడుకు కోడలు ఆఫీస్ నుంచి వచ్చాక భోజనం చేసి తమ గదిలోకి వెళ్ళి పడుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ ఏసీ పాడైపోయింది. ఎంతసేపు ఆన్ చేసినా ఆన్ అవ్వడం లేదు. వెంటనే మహేష్ ఏసీ రిపేర్ చేసే వ్యక్తికి ఫోన్ చేశాడు. రాత్రి సమయం కావడంతో ఆయన ఆ రాత్రికి రావడానికి నిరాకరించాడు. రేపొద్దున్నే వచ్చి చూస్తాను అంటూ చెప్పి ఫోన్ కట్ చేసేశాడు. మహేష్ ఇంకా రేణులకి ఏసీలో పడుకునే అలవాటు ఉండడంతో ఏసీ లేకుండా అస్సలు నిద్రపోలేకపోయారు. అంతకుముందు తమ గదిలో ఉండే కూలర్ కూడా పాడైపోయింది. ఎన్నిసార్లు రాజశేఖర్ గారు ఆ కూలర్ని బాగు చేయించమని, తమ గదిలో అది పెట్టుకుంటామని కొడుకుని అడిగినా కూడా దాన్ని బాగు చేయించలేదు మహేష్. ఇక ఏం చేయాలో అర్థం కాక మహేష్ ఇంకా రేణుకలిద్దరూ ఆ వేడికి తట్టుకోలేక గదిలో నుంచి బయటకొచ్చి పెరట్లో కూర్చున్నారు. కాసేపటికి తల్లిదండ్రుల గదిలో నుంచి టీవీ సౌండ్ వినిపిస్తూ ఉంది. టీవీ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందబ్బా అనుకుంటూ మహేష్ రేణుని అడిగాడు. హాల్లో టీవీ ఆఫ్లోనే ఉంది. ఆ సౌండ్ మీ అమ్మా నాన్నల గదిలో నుంచి వస్తున్నట్టుందండి అంది రేణు. మహేష్ తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళి చూసినప్పుడు తన తల్లి కుర్చీలో కూర్చుని టీవీలో రామాయణం చూస్తుంది. రాజశేఖర్ గారు పక్కనే దివాన్ కాటు మీద పడుకుని ఉన్నారు. రేణు వెనక నుంచి వచ్చి, రాత్రిపూట టీవీ చూడొద్దని మీతో ఎన్నిసార్లు చెప్పాను, అయినా మీరు ఇంత పెద్ద టీవీని ఎప్పుడు కొన్నారు, అంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా రేణు కళ్ళు ఆ గదిలో అమర్చబడిన ఏసీ వైపుగా వెళ్ళాయి. వెంటనే ఆవిడ గట్టిగా అరిచింది, ఈ ఏసీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ ఏసీ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు అసలు దీన్ని ఎప్పుడు కొన్నారు? ఎప్పుడు ఇన్స్టాల్ చేయించారు? ఇంత డబ్బు మీకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది రేణు. ప్రసన్నలక్ష్మి గారి చేతిలో నుంచి రిమోట్ని లాక్కొని టీవీ స్విచ్ని ఆఫ్ చేయబోతూ ఉంటే రాజశేఖర్ గారు రేణు చేతిలో నుంచి రిమోట్ లాక్కొని, కోడలా టీవీ స్విచ్ ఆఫ్ చేయొద్దు, మా గదిలోకి వచ్చి అజమాయిషీ చేయడానికి నీకెంత ధైర్యం? ఈ టీవీని నేనే కొన్నాను. ఇది నా ఇల్లు, ఇంకా ఇది నా గది. నా రూమ్లో మా కోసం టీవీ ఇంకా ఏసీని నేనే కొనుక్కున్నాను. ఈ ఇంట్లో ఏది ఎప్పుడు అమర్చాలన్నా అది చేయడానికి నాకు పూర్తి హక్కుంది అనగానే రాజశేఖర్ గారి మాటలు విన్న రేణుక అడుగులు అక్కడికక్కడే ఆగిపోయాయి. అవును, నేను నా సొంత డబ్బుతో ఏసీ టీవీ కొన్నాను. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా ఫ్లాట్ని అమ్మేస్తున్నాను అని. నేను దాన్ని అమ్మేశాను. ఆ వచ్చిన డబ్బుల్లో కొంత డబ్బులు మా అకౌంట్లో వేసుకున్నాం. ఆ డబ్బుల నుంచి కొంత డబ్బులు విత్డ్రా చేసి కొత్త టీవీ ఇంకా ఏసీ కూడా కొనుక్కున్నాము. ఇన్ని రోజులుగా నిన్ను అడుగుతూనే ఉన్నప్పటికీ నువ్వు మా గదిలో ఫ్యాన్ని కూడా రిపేర్ చేయించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఉపయోగము లేని, ఎలాంటి సంపాదన లేని మా కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టడం కూడా నీకు చాలా కష్టంగా ఉంది. మీకోసం నేను లక్షల విలువైన ఆస్తులు కూడబెట్టాను. అది మీకు కనీసం కనిపించదు. మా కోసం చేసే ఈ 1000 రూపాయల ఖర్చు మాత్రమే మీకు కనిపిస్తుంది. నా కోసం కనీసం 1000 రూపాయలు కూడా ఖర్చు చేయలేని నీ కోసం లక్షల విలువైన ఆస్తిని నేనెందుకు వదిలిపెట్టాలి? ఈ ఆస్తిలో కొంత అమ్మి మా వృద్ధాప్యాన్ని హాయిగా గడపాలి అని మేము అనుకున్నాం.
మాకు నీ డబ్బులు, కోడలు డబ్బులు అవసరమే లేదు. ఈ రోజు నుంచి నా భార్యని టీవీ చూడకుండా ఎవ్వరూ ఆపడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ నెల నుంచి కరెంటు బిల్ నేనే కడతాను. మీరు నాకసలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను మీ మీద ఎలాంటి ఆంక్షలు విధించను. మీరు మీ టీవీని, ఏసీని మీరు సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పగానే తండ్రి మాటలు విన్న మహేష్ ఇంకా రేణు ఆ మూలలో నిశ్శబ్దంగా నిలబడున్నారు. అంత ఏసీ చల్లదనంలో కూడా వాళ్ళ నుదుటిపై చెమట బిందువులు కనిపించేంత ఘాటైన అవమానాన్ని ఈరోజు వాళ్ళిద్దరూ పొందారు. తమ తండ్రి తమ చెంపపై చెల్లున కొట్టినట్టు వాళ్ళకు అనిపించింది. వాళ్ళిద్దరూ తల్లిదండ్రుల గదిలో నుంచి బయటకొచ్చి బయట ప్రాంగణంలో కూర్చున్నారు. ఏం చేయాలో కూడా తోచక అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఏసీ కూడా చెడిపోయింది. పెరట్లోంచి డాబా మీదకి, డాబా మీద నుంచి కిందకి నడుస్తూనే ఉన్నారు. కానీ మా గదిలో ఏసీ చెడిపోయింది. ఈ రోజుకు మీ గదిలో పడుకుంటాము అని తన తల్లిదండ్రుల్ని అడిగే ధైర్యం ఇద్దరికీ లేదు. తల్లిదండ్రులు ఇద్దరూ వాళ్ళ కోసం చాలా చేశారు. కానీ పిల్లలు తల్లిదండ్రుల కోసం ఏమైనా చేయాల్సిన సమయం వచ్చినప్పుడు తల్లిదండ్రుల కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వేస్ట్ లాగానే కనిపిస్తుంది పిల్లలకి. ఈరోజు రాజశేఖర్ గారు అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి స్వయంగా కొడుకు కోడలు ఇద్దరే కారణం. కొడుకు కోడలు వారి చిన్న చిన్న అవసరాలు గనక వాళ్ళు అడగగానే తీర్చుండుంటే వాళ్ళు ఈరోజు అంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చుండేది కాదు. కొడుకు కోడలు తల్లిదండ్రుల విషయంలో అంత కఠినంగా ఉన్నప్పుడు ఆయన అలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం కరెక్టే అని భావించారు రాజశేఖర్ గారు. ఆ రోజు నుంచి ఆయన ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఆయన ఒంట్లో ఓపికన్నన్ని రోజులు పిల్లలకి ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రోజు రాజశేఖర్ గారు కోడలు రేణుతో చెప్పేశారు, ఈ రోజు నుంచి మీ అత్తగారు నువ్వు ఆర్డర్ చేసిన పనులన్నీ ఏమీ చెయ్యదు. తనకి నచ్చిన పని చేస్తుంది. ఇన్నేళ్లుగా ఈ కుటుంబం కోసం కష్టపడిన తనకి ఈ వయసులో విశ్రాంతి అనేది చాలా అవసరం. ఇంట్లో పని నువ్వే చేసుకో, లేకపోతే పని మనిషిని పెట్టుకో. పని మనిషిని పెట్టుకునే స్తోమత కనుక మీకు లేకపోతే పని మనిషికి కూడా డబ్బులు నేనే ఇస్తాను అన్నారాయన. తండ్రి మాటలు వింటున్న కొడుకు కోడలు తల దించుకోవడం మినహా మరి ఏమీ మాట్లాడలేకపోయారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది?